వచ్చారా? ఏమిటి ఇంత ఆలస్యమైంది? మన గోపి కనిపించాడు లక్ష్మి. అలాగా, బాగున్నాడా? ఒక్కసారి రమ్మని లేకపోయారా? దానికి ఇంకా టైం ఉంది. సరే, నేను మీకు శుభవార్త చెప్తాను. నాకేమిస్తారు? నన్నే పూర్తిగా నీకు ఇచ్చుకున్నానుగా, ఇంకేమన్నా. ఏమిటది? మన ఉమా కడుపుతో ఉందటండి. అలాగా? అవునండి, కళ్యాణి చెప్పి మీరు వెంటనే వెళ్ళి తీసుకురండి. ఎంత పేదవాళ్ళమైనా పసుపు కుంకాలు ఇచ్చి పంపలేనంత పేదవాళ్ళం కాదు కదండి, అందులోనూ తొలి కాల్పు. తీసుకురండి. లక్ష్మి, మన గోపి ఏమన్నాడో తెలుసా? నాకు సమాధానం చెప్పండి. ముందు వెళ్ళి తీసుకొస్తారా లేదా? క్షమించు లక్ష్మి, నేను అక్కడికి వెళ్ళలేను. ఓహో, మిమ్మల్ని నాకు పూర్తిగా ఇచ్చుకోవడం అంటే ఇదన్నమాట. లక్ష్మి, మీరేం చెప్పకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే ఉమ్మని తీసుకొచ్చి చెప్పండి. సరే సరే. ఆగు, కానీ ఒక్క షరతు. ఎవరు? నా పేరు వాసు అండి. వాసు అంటే ఓహో, ఉమ్మ పెద్దని గారు నువ్వేనా? అవునండి. మా కోడలతో మాట్లాడవలసింది ఏమన్నా ఉందా? లేదమ్మా, మీతోనే మాట్లాడాలని వచ్చాను. నాతోనా? ఏమిటి? మరేం లేదమ్మా, ఒక్కగానొక్క ఆడబిడ్డ. ఈ శుభ సమయంలో అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లాలని వాళ్ళ వదిన ఆశపడుతోంది. ఓన్లే అదొక్కటైనా సాంప్రదాయబద్ధంగా చేద్దాం అనుకున్నారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నిష్ఠురంగా మాట్లాడినా మీ అంగీకారాన్ని కోరవలసిన బాధ్యత నాకుంది. అయినా నారమతో పనే ఉంది. కోడలతో చెప్పి చూస్తాను, వస్తే నిరభ్యంతరంగా తీసుకువెళ్ళొచ్చు. మీరు పంపితే మాత్రం ఏ ముఖం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళగలనయ్యా? కొందరు ఉంటారు, కావాలనుకునే వాళ్ళ కోసం జన్మంతా ఏడుస్తూనే ఉంటారు. కాళ్ళతను చేసిన మనుషుల మీద కూడా ఆ మమకారాన్ని చంపుకోలేరు. అది వాళ్ళ దౌర్భాగ్యం. దానికి ఎవరేం చేస్తారు? అమ్మా ఉమా, తల్లి తండ్రి చచ్చిపోతే అంతకన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేశారే అనుకో. అందుకని జన్మంతా అత్తమామల కన్నా ఎక్కువగా చూడాలంటే ఎలా వీలు పడుతుందయ్యా? మీరే చెప్పండి. నేనేం చెప్పగలమ్మా, నీకేం తోస్తే అదే చేయి. అయినా ఏ పేద గుడిసుకో వెళ్ళి పేరంట వెలిగించుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? నేను ఈరోజు లక్షాధిపతి రాఘారావు గారి కోడల్ని. అమ్మా ఉమా, ఒక్క మాట చెప్పమంటావమ్మా? వద్దు, నువ్వు నాతో ఏం చెప్పొద్దు. నేను అసలు నీతో మాట్లాడడం లేదు. ఇంట్లో కోడలతో కుర్చీలతో మాట్లాడుతున్నాను. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. వెళ్తానమ్మా, ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళు. మన రక్తం మాత్రమే ఒకటి కాదమ్మా, మన కన్నీళ్ల భాష కూడా ఒకటి. అన్నయ్య, నీ త్యాగానికి ఈ ద్రోహానికి కలిగే బాధ కూడా ఒక్కటేనన్నయ్య, ఒక్కటేనన్నయ్య. నాశనం, సర్వనాశనం చేశావు. నీలాంటి తాడు బంగారం లేని దరిద్రులకు బాకీ పెట్టం మాది బుద్ధి తక్కువ. వెళ్ళు, నీ బాకీ దాని రిపేర్ ఖర్చులు తీరే వరకు షెడ్యూలో కూలి పనిచేయి. జావ్. ఈ ఒక్క తప్పు క్షమించండి సార్. నోరు ఎత్తావంటే పీక పిసికి పోలీస్ స్టేషన్ లో పారేస్తా, జాగ్రత్త. అరే రాముడు సార్, వీడిని తీసుకెళ్లి షెడ్ లో పడాయి. లారీలు కార్లు కడిగించు, షెడ్ అంతా శుభ్రంగా తుడిపించు. అప్పుడు గాని ఇలాంటి వేదాలకి బుద్ధి రాదు. లేగావు. అలాగే సార్. పద పద, కారు తోలటం తెలియ వాళ్ళందరూ మా ప్రాణాలు తీయడానికి వస్తారు. త్వరగా కానీ. మరి పాట ఏమిటి? మీ పాటతోటి మా కొత్త జీవితం ప్రారంభం కావాలన్నమాట. మేము డూయిట్లు పడుకోలేమా? కరుస్తాను చూడు. పాటలు అంటే నాకు చాలా ఇష్టం, పాడలేండి. నిజమా? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. మరి ఆడుతోనేటి కానీ నేను ఎత్తుకుంటాను, నువ్వు చుట్టు కలిపి.
మంగళారతులియరే మాయతలారా మంగళారతులి. ఏయ్, ట్రైన్లో పడుకుంటారా? ఈ మధ్య ట్రైన్లు కూడా ఎక్కువయ్యాయి. కిరాయి వాడు కిరాయి ఏమిటి, వంద ఏమిటి, పైగా వీడిని తిట్టా తిడతాడు కిరాయి వాడు కదా. ఏం లేదు మాంగారు, అట్లా సెక్రటరీ కాడు ఏం కాడు, రోజు కూలికి మాట్లాడుకున్నాం అంతే. రోజు కూలిక. మరి నీ గుర్ర పందేలు వచ్చిన డబ్బు గుర్రం తన్నింది, మళ్ళీ గుర్ర పందాలనే పోయింది. ఏమిటి, 5 లక్షలు పోయిందా? 5 లక్షలు ఏమిటి, 10 రూపాయలు ఎక్స్ట్రా కూడా పోయింది. మరి నా దొడ్డి అది కొనుక్కున్న వాడికి పోయింది. ఇక నాకు మిగిలింది ఏంటి? వస్తుంది వస్తుంది, రండిరా. నువ్వు పోరా, నువ్వు రావే. ఇవ్వండి ఇవ్వండి. మంగళారతులియరే మాయతలారా మంగళారా. బాబు, మా గోపి చాలా రోజుల నుంచి కనపడటం లేదు. ఎక్కడ ఉన్నాడో మీకు ఏమైనా తెలుసా? అతను ఇప్పుడు ట్యాక్సీలు తోలడం లేదండి. ట్యాక్సీలు తోలడం మానేసి ట్యాక్సీలు తుడుస్తున్నాడు స్టేట్ సైడ్ లో. అలాగా. గోపి, గోపి, నువ్వా అన్నయ్య? ఏమిట్రా ఇది? ఇల్లు వదిలి వచ్చి చివరికి ఇదా నువ్వు చేస్తున్న పని? అయిపోయింది, అది అయిపోయింది, కానీ రా ఇంటికి పోదా. నేనా? ఆ ఇంటికా? నేను రానన్నయ్య. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి రమ్మంటావు? ట్యాక్సీ సొంతం చేసుకుని వస్తాను నేను పంతం పట్టాను, కానీ ఈ ట్యాక్సీ నన్ను సొంతం చేసుకుంది. నేను రానన్నయ్య. నువ్వు వెళ్ళిపో అన్నయ్య. గోపి, వెళ్ళిపో, వెళ్ళిపో అన్నయ్య, వెళ్ళిపో, వెళ్ళిపో. అరే గోపి, పగలు నిద్రపోతున్నావు, సరిగా పనిచేయరా. నమస్తే. ఏమిటి వాసుబాయ్, దారి తప్పి ఎలా వచ్చినట్టున్నావు? లేదండి, దారి తప్పిన వాడిని దారికి తీసుకెళ్లాలని వచ్చాను. గోపి మా తమ్ముడేనండి. అరే క్యా, ఆ మాట ఎప్పుడు చెప్పలేదే మాకు. సేట్జీ, వాడి ఆరోగ్యం అసలే బాగుండలేదు. వాడు ఇంకెక్కడ ఇలాగే ఉంటే. చూస్తూనే ఉన్నాం కా భాయ్, ఎంతైనా నేను కూడా మనిషినే భాయ్. కానీ ఏం చేస్తాం, ఈ కారు మీద 500 రూపాయలు నష్టం వచ్చింది. అయినా పర్వాలేదు, లేజావు భాయ్, లేజావు. సేట్జీ, మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. మీ 500 రూపాయలు రేపటికల్లా నేను తీసుకొచ్చి తీర్చేస్తాను, తప్పకుండా తీర్చేస్తాను. పర్వాలేదు భాయ్, లేజావు భాయ్. మీ 500 రూపాయలు రేపటికల్లా నేను తీసుకొచ్చి తీర్చేస్తాను, తప్పకుండా తీర్చేస్తాను. లక్ష్మి, ఏమిటిది? ఇది మీ మాట నిలిపేందుకు, ఇది నా సౌభాగ్యం తెలిపేందుకు. తీసుకెళ్ళండి. వద్దు లక్ష్మి, వద్దు. ఇప్పటికే నీ సర్వస్వం దోచుకున్నానే తప్ప నీకంటూ ఏదీ మిగల్చలేకపోయాను. అది మీ భ్రమ. బంగారం లాంటి మీ మనసే నా సొంతమైతే ఇంకా ఈ బంగారం ఎవరికి కావాలండి? భగవంతుడు నాకు ఒక న్యాయం, ఒక అన్యాయం రెండూ చేశాడు లక్ష్మి. అదేమిటండి, మీకు అన్యాయం చేయడానికి వాడికైనా శక్తి చాలదు. లేదు లక్ష్మి, పేదరికం అనేది ఒక అన్యాయమే కాదు, పెద్ద శిక్ష కూడా. కానీ ఆ పేదరికంలో కూడా ఇంత పెద్ద మనసున్న నిన్ను నా ఇల్లాల్ని చేశాడు. అదే వాడు చేసిన న్యాయం. ఓ మీరా, ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు. మీరు వచ్చింది డబ్బు కోసమేగా? ఎందుకండి అనవసరంగా 1కి 10 సార్లు తిరగడం? ఉంటే నేనే పంపించేస్తానుగా. అయినా శ్యామ్, నీతో ఒక్క విషయం. ఐఎమ్ సారీ, నాకు ఇప్పుడు ఏం వినడానికి టైం లేదు, సినిమాకి టైం అయింది. ఉమా కదా. ఏమండి, రక్తం! బాధపడకూడదు. నా రక్తం నీ కన్నీళ్ళ కన్నా పెద్ద విలువైంది కాదు. అవే మాటలు గొప్పి, కాసేపు ఊరుకో. ఏమండి, ఏమండి, ఇంకా చూస్తూ నిలబడ్డారేమండి? వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. తీసుకురావాలి లక్ష్మి, తీసుకురావాలి. వెంటనే వెళ్ళండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓహో, పోనీ ఇది అమ్మేసి.
దీన్ని కూడా కొనేవాళ్ళు ఉంటే అమ్మటానికి అభ్యంతరం లేదు లక్ష్మి. కానీ దీని విలువ మనకి తప్ప ఈ లోకానికి తెలియదు. ఊరుకోండి, నేనే మర్చిపోయాను. లక్ష్మి, తెస్తాను, డబ్బు తెస్తాను. డాక్టర్కి మందులకి సరిపడా డబ్బు తెస్తాను. నా ఆదర్శాలో ఏదో అన్నాను కానీ మీరు మాత్రం ఎక్కడి నుంచి తేగలరండి? ఎక్కడి నుంచా? వెర్రిదానా, బ్రతుకులో అప్పు చేయకూడదన్నాను గాని నాది అప్పు దొరకని బ్రతుకన్నానా? ఇప్పుడే వస్తాను, జాగ్రత్త. వదినా 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 రారా. ఏమిటి యాదావిడి? ఎందుకు సంబరం? నాకు ఉద్యోగం వచ్చింది వదినా. గవర్నమెంట్ లో 4 మంది ఉద్యోగం వచ్చింది.